నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ స్ట్రీన్ సోనియా. తమిళనాడులో 2026 ఎన్నికల రణం అప్పుడే మొదలైంది. ఈసారి రాజకీయ పోరు భాష యుద్ధంగా మారుతుంది. హిందీ రుద్దుడుపై డిఎంకే నిప్పులు చెరుగుతుంటే బీజేపీ దానికి ధీటుగా బదిలిస్తోంది. అటు కూటముల లెక్కలు, ఇటు భాషా సెంటిమెంట్లతో తమిళ రాజకీయం ఏ మలుపు తిరుగుతోంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 2026 ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడులో అధికార డీఎంకే తన అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందీ భాష అనేక మాతృభాషలను మింగేస్తోందని, జాతీయ విద్యా విధానం ద్వారా హిందీని తమిళనాడుపై రుద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. హిందీని స్వీకరించిన రాష్ట్రాలు తమ మాతృభాషను కోల్పోతున్నాయని, అందుకే తమిళనాడు మరో భాషా యుద్ధానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అంతే ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ డీఎంకే కేవలం రాజకీయాల కోసమే ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. తమిళనాడులో సంస్కృతాన్ని చనిపోయిన భాష అని ఉదయనిధి సంబోధించడంపై బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని భాషలను గౌరవించడం మానేసి విభజన రాజకీయాలు చేయడం డీఎంకేకు అలవాటుగా మారిందని ఆమె ధ్వజమెత్తారు. హిందీపై వ్యతిరేకత రగిల్చి తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని డీఎంకే చూస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. ఈ భాషా వివాదం నడుమే కూటముల రాజకీయం కూడా వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏఐఏడీఎంకేపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థల భయంతో బ్లాక్మెయిల్ రాజకీయాల వల్లే ఎడప్పాడి పళనిస్వామి తిరిగి ఎన్డీఏ కూటమిలోకి వెళ్లారని ఆయన ఆరోపించారు. అయితే అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి 2026లో ఎన్డీఏ కూటమి తరఫున పళనిస్వామియే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించి షాక్ ఇచ్చారు. అటు నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కూడా ఒంటరి పోరుకు సిద్ధమవడంతో తమిళనాట రాజకీయం మరింత ఉత్కంఠగా మారింది. తమిళనాడులో భాష ఎప్పుడూ ఒక సున్నితమైన అంశం. 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాలను గుర్తు చేస్తూ డీఎంకే సెంటిమెంట్ ను రగిలిస్తుంటే, అభివృద్ధి జాతీయవాదంతో బీజేపీ సమాధానమిస్తోంది. అటు కూటమిలో ఉన్న ఏఐఏడీఎంకే కూడా డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఈ త్రిముఖ పోటీలో భాషా రాజకీయం ఎవరికి ప్లస్ అవుతుంది, తమిళ ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారు అన్నది ఇప్పుడు భారత రాజకీయాల్లోని బిగ్గెస్ట్ సస్పెన్స్.